హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 మరొక సంచలనమైన మ్యాచ్ అయితే జరిగింది. సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో చాలా రికార్డ్స్ అయితే నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో మళ్ళీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ తమ ఓన్ రికార్డు 277 ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ని మళ్ళీ 10 రన్స్తో బీట్ చేశారు. 287 రన్స్ కొట్టారు. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయారు. సో ఈ సందర్భంగా ఈ 287 అనేది అన్ని లీగ్స్లో హైయెస్ట్ స్కోర్. T20 లీగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లీగ్స్లో ఇదే హైయెస్ట్ స్కోర్. అండ్ ఎవరు ఊహించిన విధంగా బ్యాటింగ్లో అయితే చెలరేగారు. నిన్న ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ ఆర్సీబీ కూడా. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని ఎంజాయ్ చేసిన వారు వీడియోని లైక్ చేయండి ఓవరాల్గా నిన్నటి మ్యాచ్ని. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఆర్హెచ్ మెయిన్గా అండ్ ఐపీఎల్ అప్డేట్ కోసం. అండ్ నిన్నటి మ్యాచ్లో ఎవరు మీకు హైలైట్ అనిపించారో కామెంట్ చేయండి, ఏ బ్యాట్స్మెన్ ఆర్ ఏ బౌలర్. సో మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ నిన్న గెలిచింది. కానీ గెలుపు ఏంటంటే 287 రన్స్, దాదాపు ఇవి ఎవ్వరు ఊహించని రన్స్ అన్నట్టు ఇవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి కొన్ని సీజన్స్ తర్వాత రికార్డు బ్రేక్ అయింది అండ్ బ్రేక్ అయిన రికార్డు మళ్ళీ బ్రేక్ అయింది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్. మనం చెప్పుకున్నట్లు నిన్న కనుక చూసినట్లయితే టాస్ గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ మంచి బ్యాటింగ్ వికెట్, వీళ్ళు ఎంత స్కోర్ చేస్తారో చూసి దాన్ని బట్టి మనం చేద్దామని ఆర్సీబీ అయితే అనుకుంది. సో అక్కడే తప్పు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి వీళ్ళు స్టార్ట్ చేశారు స్పిన్నర్తోని, విల్ జాక్స్తో స్టార్ట్ చేశారు. కాకపోతే అతడు చాలా టైట్ బౌలింగ్ వేశాడు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్కి చాలా టైట్ బౌలింగ్ అయితే అతను వేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత 2 అవర్స్ తర్వాత ఇతన్ని మార్చి మళ్ళీ ఫాస్ట్ బౌలర్ని తీసుకొచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఫాస్ట్ బౌలర్లను ఉతికారేశారు. అలానే అతనితో ఇంకొక 2 ఓవర్లు కనుక విల్ జాక్స్తో కంటిన్యూ చేస్తుంటే ఏదైనా వికెట్ దక్కే అవకాశం ఉండేదేమో అనిపించింది. కాకపోతే అతను తప్పించి రేస్ టోప్లే అండ్ మొదలైన ప్లేయర్స్తోనే, విజయ్ కుమార్ మొదలైన వాళ్ళతో బౌలింగ్ చేయిస్తూ పోయారు. అండ్ ట్రావిస్ హెడ్ అయితే నిన్న అమేజింగ్ అని చెప్పొచ్చు. ప్రతి బాల్ని 4-6 కొట్టాడు. అండ్ అతని బ్యాటింగ్ అండ్ అభిషేక్ శర్మ కూడా హిట్టింగ్ చేశాడు. 34 బాల్లలో 22, 2 4లు 2 6లు. ట్రావిస్ హెడ్ అయితే చాలా దారుణంగా రెచ్చిపోయాడని చెప్పొచ్చు. 102 రన్స్, 41 బాల్స్, 9 4లు 8 6లు. సో ఇది ఒక అమేజింగ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు, ఒక సెంచరీ. అండ్ అదేవిధంగా హెన్రిచ్ క్లాసెన్ నిన్న కాస్త ముందుకు వచ్చాడు. ఎందుకంటే అప్పటికే 100 దాటిపోయాయి, చాలా రన్స్ ఉన్నాయి. అండ్ కాస్త సెట్ అయి ఆడడానికి ముందుకు వచ్చాడు. ప్రతి మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్కి సెట్ అయి ఆడడానికి టైం కుదరట్లేదు. అందుకోసమే అతడు నిన్నైతే ఫస్ట్ డౌన్లో రావడం జరిగింది. అండ్ 67 రన్స్, 31 బాల్స్, 2 4లు 7 6లు. సో మనకి హెన్రిచ్ క్లాసెన్ హ్యాండ్ పవర్ తెలుసు. 106 మీటర్ల 6 కొట్టాడు హెన్రిచ్ క్లాసెన్. ఇది ఈ ఐపీఎల్లో హైయెస్ట్ దూరం వెళ్ళినటువంటి 6. సో హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడం అండ్ ట్రావిస్ హెడ్ చెలరేగడం అండ్ అభిషేక్ శర్మ కూడా ఆడాడు బాగానే. అండ్ ఆ తర్వాత ఎడెన్ మార్కరం 32 కొట్టాడు 17 బాల్స్లో, 2 4లు 2 6లు. సో ఎడెన్ మార్కరం కూడా బాగానే ఆడాడు నిన్న. అండ్ అసలైన ఆట చివర్లో అబ్దుల్ సమద్ 37 రన్స్ కొట్టాడు. సో ఈ 37 రన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న 4 4లు 3 6లతోనే ఇన్ని రన్స్ కొట్టాడు ఇతను. సో ఓవరాల్గా మీరు చూస్తే 287 అంటే అదొక అమేజింగ్ స్కోర్ అని చెప్పొచ్చు T20 క్రికెట్లో. అండ్ ఆర్సీబీ బౌలింగ్ ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం, ఆల్రెడీ చాలా వీక్ ఉంది. వాళ్ళు సిరాజ్ని తీసేశారు, కొత్త బౌలర్స్ని తీసుకొచ్చారు, ఫెర్గుసన్ని. అండ్ అదేవిధంగా నిన్న ఒక మంచి బ్యాటింగ్ వికెట్. అండ్ బ్యాటింగ్ వికెట్ చిన్న గ్రౌండ్, 60 మీటర్స్ 50 మీటర్స్ బౌండరీస్ ఉన్నాయి. అండ్ దీని మీద ట్రావిస్ హెడ్ ఎంత చిన్న గ్రౌండ్ అయినా, ఎంత వీక్ బౌలింగ్ అయినా కూడా ఒక వరల్డ్ రికార్డ్ స్కోర్ సెట్ చేయాలంటే మామూలు విషయం కాదు. ట్రావిస్ హెడ్ నిన్న ఈ క్రెడిట్ అంతా. ఆ రేంజ్లో ట్రావిస్ హెడ్ కనుక ఆడపోయి ఉంటే నిన్న ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోయేది. ఎందుకంటే ఇన్ని రన్స్ కొట్టిన ఎస్ఆర్హెచ్ టీం హ్యాపీగా గెలిచేద్దాం అని కూడా అనుకుని ఉంటుంది. ఫ్యాన్స్ అందరు కూడా ఇంకా గెలిచేస్తారు అని కూడా అనుకొని ఉంటారు. సో మొత్తానికి మీరు చూసినట్లయితే ఒక్కొక్కరు 10కి తగ్గకుండా 15 వరకు రన్స్ ఇచ్చారు. టోప్లే అయితే 17 ఇచ్చాడు. అండ్ విజయ్ కుమార్ 13, ఫెర్గుసన్ 13 అండ్ లోమ్రోర్ 18 రన్స్ ఒకటే ఓవర్కు. సో ప్రతి బౌలర్ రన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రతి బౌలర్ని చితకబాదారని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీగా గెలుస్తుందేమో అనిపించింది. కానీ విరాట్ కోహ్లీ అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ దిగారు. సో విరాట్ కోహ్లీ అయితే 42 కొట్టాడు, 6 4లు 2 6లు. నిన్న సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు, 20 బాల్స్లోనే కొట్టడం జరిగింది. ఫాఫ్ డు ప్లెసిస్ 62 28, 7 4లు 4 6లు. సో ఇది మనకు చూడగానే అర్థమైపోయింది
బ్యాటింగ్ వికెట్ అని చెప్పి సో వీళ్ళ హిట్టింగ్ అయితే చాలా హిట్టింగ్ చేశారు స్టార్టింగ్లోనే. సో లక్ష్యం వైపు వెళ్తున్నట్టే 14 రన్ రేట్, 15 రన్ రేట్, 75 రన్స్ వరకు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. సో మంచి రన్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆర్సీబీ అయితే వచ్చింది. అండ్ అంతకుముందు సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ చూసి మాజీ ప్లేయర్స్ వీళ్ళంతా ఆశ్చర్యపోయారని చెప్పొచ్చు. వీళ్ళు ఇయర్ ఎందుకు ఇలా ఆడుతున్నారు, ఇంత బ్యాటింగ్ ఫామ్లో ఉన్నారు, అసలు ఏమాత్రం భయపడకుండా ఆడుతున్నారు అని అందరైతే నివ్వరిపోయారు. ఎందుకంటే 277ను మళ్ళీ బీట్ చేసి 287 కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో దీన్ని చేసే క్రమంలో విరాట్ కోహ్లీ 42 ప్లేసెస్ దాటిగా ఆడారు. అభిషేక్ శర్మతో స్టార్ట్ చేసింది సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్. సో వీళ్ళు భువనేశ్వర్ కుమార్ని అండ్ మిగతా బౌలర్తో బాగానే ఆడారు. కానీ ప్యాట్ కమిన్స్, సో ఈ సిరీస్లో మాత్రం ప్యాట్ కమిన్స్ ఒక అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు తన అవసరం ఉంటే అప్పుడు వస్తున్నాడు. తన ఓవర్లు వేస్ట్ చేయడం లేదు, తన ఓవర్లను చాలా వాల్యుబుల్గా కాపాడుతున్నాడు. ఇప్పుడు నేను అవసరం అన్న చోట ప్యాట్ కమిన్స్ వచ్చి బౌలింగ్ చేస్తున్నాడు. సో అదేవిధంగా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వచ్చాడు కాస్త రన్ రేట్ తగ్గించడానికి. అండ్ అసలైన వికెట్ తీసిందంటే మయాంక్ మార్కండే అని చెప్పొచ్చు. మయాంక్ మార్కండే విరాట్ కోహ్లీకి వేసినటువంటి బాల్ అదొక గూగ్లీ. సో అది లెగ్ స్పిన్ అవుతుందని విరాట్ కోహ్లీ అనుకున్నాడు, కానీ అది ఆఫ్ స్పిన్ అయింది. సో మయాంక్ మార్కండే మొదటి 2 ఓవర్లలో చాలా సూపర్గా బౌలింగ్ చేశాడు. ఒకవేళ స్పిన్కు సహకరించే పిచ్ కనుక దొరికినట్లయితే మయాంక్ మార్కండే ఇంత షార్ప్ గూగ్లీ వేయడం అనేది విరాట్ కోహ్లీ కూడా పసిగట్టలేకపోయాడు. అది లెగ్ స్పిన్ అవుతుంది అనుకున్న బాల్ కాస్త ఆఫ్ స్పిన్ అయిపోయి వికెట్లను బౌల్డ్ చేసింది. సో అతను షాక్ ఆ బాల్తో అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత కూడా ఫాఫ్ డూ ప్లేసెస్ చెలరేగాడు. 28 బాల్స్లోనే 62 అంటే ఏ రేంజ్లో కొట్టాడో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ విల్ జాక్స్ తర్వాత ఒక రన్అట్ అయ్యాడు. అది చాలా దురదృష్టం అని చెప్పొచ్చు. అతడు స్ట్రైట్ కొట్టిన బాల్కు ఫాఫ్ డూ ప్లేసెస్ ఇతడు రన్అట్ కావడం జరిగింది యునైటెడ్ చేతికి తాకి. అండ్ రజత్ పాటీదార్ త్వరగానే అవుట్ అయ్యాడు. అండ్ ఇలా 2 వికెట్లు పడిపోయాయి. అండ్ ఫాఫ్ డూ ప్లేసెస్ ఉన్నాడు. ఈ సమయంలో ఎస్ఆర్హెచ్ ఇంకా మ్యాచ్ ఈజీగా అవలీలగా గెలిచేస్తుంది అని అనిపించింది. ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్ చాలా అద్భుతంగా ఆడాడు. దినేష్ కార్తిక్ అని చెప్పొచ్చు. మ్యాచ్ మీద హోప్స్ లేవు. 3 రన్స్, ఒక్క బాల్కు 3 రన్స్ కొట్టాల్సిన స్థితి ఉంది అండ్ అంతకంటే ఎక్కువ కూడా. సో ఆ టైంలో మాత్రం 7 సిక్స్లు 5 ఫోర్లు. ఒక సందర్భంలో ఈ 23+ రన్స్లో 100 కొట్టాల్సిన టైంలో దాదాపు 26-27 బాల్స్లో కొట్టాల్సిన టైంలో కొట్టేస్తుందా అనిపించేంత హిట్టింగ్ చేశాడు దినేష్ కార్తిక్. ఉనాడ్గఢ్ బౌలింగ్ని అయితే ఊచకొత కోశారు. 2 ఓవర్లలో 18 రన్స్. అండ్ భువనేశ్వర్ కొన్నిసార్లు బాగానే వేసినా కూడా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. 4 ఓవర్లలో 60 రన్స్ ఇచ్చాడు, అంటే ఓవర్కు 15 రన్స్. నటరాజన్ కూడా 4 ఓవర్లలో బాగానే రన్స్ ఇచ్చాడు. ఇతను 40 పైన ఇచ్చాడు నటరాజన్. సో దాదాపు 47, సో 47 రన్స్ ఇచ్చాడు. ఇక్కడ కమిన్స్ గురించి చెప్పుకోవాలి. 4 ఓవర్లలో 43 రన్స్, 3 వికెట్లు. సో ఇంత హిట్టింగ్ చేసిన మ్యాచ్లో ఓవరాల్గా 549 రన్స్ స్కోర్ అయ్యాయి. అండ్ 262 కొట్టారు వాళ్ళు. అండ్ అప్పటికి కూడా 287 కొట్టినా కూడా 25 రన్స్తో మాత్రమే గెలిచారు. అండ్ అనుజ్ రావత్ చివరిలో విరుచుకుపడ్డాడు, 21 రన్స్ 13 బాల్స్. సో మొత్తానికి ప్యాట్ కమిన్స్ వీళ్ళని కంట్రోల్ చేశాడని చెప్పొచ్చు చాలాసార్లు. ఎప్పుడైతే మ్యాచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందో అప్పుడు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. అండ్ 4 ఓవర్లలో 43 రన్స్, జస్ట్ 10 పైన రన్స్. ఎందుకంటే అక్కడ 287 స్కోర్ను డిపెండ్ చేసుకునేటప్పుడు 8 యావరేజ్తోని 10 యావరేజ్ ఆర్ 11 యావరేజ్తో ఒక బౌలర్ బౌలింగ్ వేస్తున్నాడంటే అది చాలా మంచి బౌలింగ్ అనే చెప్పుకోవచ్చు. సో 287 చేస్తూ వీళ్ళు 262 కొట్టారు. 7 వికెట్ల నష్టానికి 25 రన్స్ తేడాతోని సన్ రైజ్ హైదరాబాద్ అయితే గెలవడం జరిగింది. సో ఇది ఒక విధంగా సన్ రైజ్ హైదరాబాద్ బౌలర్స్కి కాస్త షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత బ్యాటింగ్ వికెట్ అయినా కూడా, ఎంత చిన్న గ్రౌండ్ అయినా కూడా అంత లక్ష్యాన్ని వీళ్ళు చేస్తూ దాదాపు అంటే వాళ్ళు తెగించి ఆడేశారు. ఇప్పుడు మనం కొడితే గెలుస్తాం, లేకపోతే లేదు, ఆల్మోస్ట్ ఓడిపోతాం అనుకుని వాళ్ళు హిట్టింగ్ చేసుంటారు. సో ఇప్పటికీ 7 మ్యాచ్లు ఆడి ఒకటే గెలిచిన ఆర్సీబీ మాత్రం ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్టే దాదాపు నెగిటివ్ రన్ రేట్లో ఉన్నారు. సో ఎంతో పాజిటివ్ రన్ రేట్ తెచ్చుకుందాం అనుకున్న ఎస్ఆర్హెచ్ మాత్రం కేవలం 25 రన్స్ తేడాతో మాత్రమే గెలిచి ఇంకా 4వ స్థానంలోనే ఉన్నారు. కాకపోతే మంచి పొజిషన్లో ఉన్నారు ప్లే ఆఫ్ వెళ్ళడానికి. లక్నో సూపర్ జైంట్స్ ఏమో వరుసగా ఓడిపోతూ వస్తుంది. సన్ రైజ్ హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఉంది. సో ఆ మ్యాచ్ కనుక గెలిచినట్లయితే ఇంకా సన్ రైజ్ హైదరాబాద్ని ఎవరు ఆపలేరని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నిన్నటి మ్యాచ్లో కనుక చూస్తే ట్రావిస్ హెడ్ అండ్ బ్యాటింగ్లో చూసినట్లయితే ట్రావిస్ హెడ్, ఎన్రిచ్ క్లాసెన్ అండ్ అదేవిధంగా మార్కరమ్, సమద్ వీళ్ళంతా చెలరేగారు. అండ్ బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ గెలవడానికి మెయిన్ కారణం. అండ్ మయాంక్ మార్కండే బౌలింగ్ కూడా గెలవడానికి మెయిన్ కారణం. సో ఓవరాల్గా ఒక టీంలానే ఆడారు, టీంలానే గెలిచారు. ఫీల్డింగ్ కూడా బాగానే చేశారు. 25 రన్స్ తేడా అంటే ఆ రేంజ్లో ట్రావిస్ హెడ్ కనుక స్టార్టింగ్లో చెలరేగా పోయి ఉంటే మాత్రం కష్టమయ్యేది. 250 కొట్టినా కూడా వీళ్ళు ఈజీగా చేసేవారు. అండ్ బౌలింగ్లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే కాస్త బెటర్ అవ్వాల్సి ఉందని నాకైతే అనిపిస్తుంది.